హాయ్ హలో అందరికీ లెట్స్ లెర్న్ ఎంబ్రాయిడరీ సిరీస్లో డే 16 కొచ్చింగ్ స్టిచ్ నేర్చుకుందాం. ఇక్కడ మనం కొచ్చింగ్ స్టిచ్లో 2 థ్రెడ్స్ 2 నీడిల్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ నీడిల్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి పుల్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసి పట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ నీడిల్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి పుల్ చేసుకొని ఫస్ట్ నీడిల్ దగ్గరే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ నీడిల్ పుల్ చేసుకోండి. ఇప్పుడు మనం అప్పర్ థ్రెడ్ పైన ఈ సెకండ్ థ్రెడ్తో చిన్న చిన్న స్మాల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, నీట్గా అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ థ్రెడ్తో స్టిచ్ చేసేటప్పుడు గ్యాప్ అనేది సేమ్గా వచ్చేలాగా చూసుకోండి. సో ఈ ప్రాసెస్నే కొచ్చింగ్ స్టిచ్ అంటాము. ఫైనల్ వరకు ఈ ప్రాసెసే చేయండి. ఈ కొచ్చింగ్ స్టిచ్ డిజైన్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ థ్రెడ్స్ యూస్ చేయండి. సో దట్ మనకు ఫైనల్గా డిజైన్ అనేది నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది. ఈ కొచ్చింగ్ స్టిచ్ ఎక్కువగా మనం షేప్స్ ఫిల్ చేయడానికి, అవుట్లైనింగ్కి, టెక్స్చర్స్ని క్రియేట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం. థిక్కర్ థ్రెడ్ తీసుకుంటే డిజైన్ అనేది మనకు పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఈ స్టిచ్ యూస్ చేసి నేను నేమ్ అనేది డిజైన్ చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.